బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతుండటం మరింత కలవరం సృష్టిస్తోంది. నిన్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను కేసీఆర్ కు పంపారు. ఆయన త్వరలో బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. గువ్వల బాలరాజు బాటలోనే మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వారిలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరికొంతమంది బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. బీజేపీ వేస్తున్న ఈ వ్యూహంతో బీఆర్ఎస్ నాయకత్వం తల్లడిల్లుతోంది. మాజీ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో త్వరలో మరింత మంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కూడా గుడ్ బై చెప్తుండటం మరింత కలవరం సృష్టిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, బీఆర్ఎస్ పార్టీకి వర్ష షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విచారణలు అంటే పార్టీకి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కానీ అదేవిధంగా వివాదాలకు సంబంధించి విచారణలు కొనసాగుతున్నాయి. ఒకవైపు విచారణలు కొనసాగుతుండగానే మరొక వైపు పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేస్తుందని చెప్పేసి రాజీనామా లేఖను కేసీఆర్కు నిన్న పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. అదేవిధంగా ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 9వ తేదీన ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ఆయన మాట్లాడినట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కారు దిగేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఆ లిస్టులో ప్రధానంగా చూసుకుంటే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇప్పటికే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే అబ్రహం, అదేవిధంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వీడుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వారిని బుజ్జగించే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. పార్టీ వీడవద్దు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అంటూ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు బీజేపీ ఇంటర్నల్గా ఒక స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఆ స్కెచ్లో భాగంగానే ఒక్కొక్కరు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వీడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే సిద్ధమైనట్టుగా సమాచారం ఉంది. పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక అఫీషియల్ పర్సన్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 9వ తేదీన వీళ్ళంతా కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. వీరితో పాటు కొంతమంది కీలక నేతలను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అయితే ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒకవైపు విచారణలు కొనసాగుతున్నాయి, మరోవైపు పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా పార్టీ వీడుతుండడం చాలా షాక్ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు
ఏం చేయాలి అంటే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు ఏం చేయాలని చెప్పేసి చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలను అదేవిధంగా 8 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇటు ఒకవైపు బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్ రెండు పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలను కూడా లాగేసుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు ఒకవైపు విచారణలు కొనసాగుతున్నాయి, మరోవైపు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఒకరొకరు చేజారుతున్న మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ చేజారుతున్న పరిస్థితి ఉంది. దీంతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధానంగా పార్టీలో మాజీ ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని చెప్పేసి అధినాయకత్వం వీరిని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన వారంతా కూడా వీడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది అంటూ ఇటీవల ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కలిసే తమ టికెట్లు ఖాయం చేసుకునేందుకు భాగంగానే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ విడుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందుకోసం అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళంతా కూడా బీజేపీలోకి చేరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిణామాల్లో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ కొంత కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటికే నిన్న ఫామ్ హౌస్లో పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. బాలరాజు రాజీనామా నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా అంటే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కట్టడి చేసేందుకు ఇప్పటికే మాజీ మంత్రులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలను వారిని పార్టీ మారద్దు అంటూ బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే తాను పార్టీ మారట్లేదంటూ కూడా హర్షవర్ధన్ చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇటు గ్రేటర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రిపై కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. దీంట్లో భాగంగానే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా బీఆర్ఎస్ పై కాన్సన్ట్రేషన్ చేయడంతో ప్రస్తుతం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనుగడ కొంచెం ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు. అంటే పార్టీకి సంబంధించిన కీలక నేతలతో భేటీ అవుతూ వరుసగా ఏం చేయాలి అనే దానికి సంబంధించి వాళ్ళతో మంతనాలు జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే పార్టీ మారే ఎమ్మెల్యేల లిస్టు బయటకు రావడంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న ఎవరైతే అబ్రహాం కానీ అదేవిధంగా జైపాల్ యాదవ్ పేర్లు రావడంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు ఇప్పటికే మహబూబ్నగర్కి సంబంధించిన ఒక మాజీ మంత్రి ద్వారా ప్రయత్నాలు అయితే సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వారు ఎంతవరకు వీరి మాట వింటారో లేదా అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో వాళ్ళు మంతనాలు చేశారు కాబట్టి పార్టీ మారేందుకైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. వైష్ణవి, రామ్ నరేష్ అయితే ఇప్పటికే కూడా బీఆర్ఎస్ పార్టీ పలు వివాదాలతో సతమతం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కూడా పార్టీకి గుడ్ బై చెప్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు పార్టీ అంతర్గత విభేదాలు కూడా వీరి రాజీనామాలకు ఒక ముఖ్య కారణంగా చెప్పొచ్చా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది అనిపించింది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు అవినీతిపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కాళేశ్వరంకి సంబంధించి తుది నివేదిక బయటకు రావడం, నిన్న క్యాబినెట్లో దానిపై చర్చ జరగడం, అందులో కేసీఆర్ పేరే ఎక్కువగా ప్రముఖంగా వినపడటం, అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పేరు వినపడటం, ఇవన్నీ అంటే కాళేశ్వరం నివేదికకు సంబంధించి ఇప్పటికే బయటకు వచ్చింది. అదేవిధంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్, ఈ అన్ని అంశాలు కూడా ఒక్కొక్కటిగా విచారణల పేరుతో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు తమను గుర్తించట్లేదంటూ కూడా వారు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఈ రెండు వ్యవహారాలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ కల్వకుంట్ల కుటుంబంలో కూడా కొన్ని విభేదాలు బయటపడటం, దాంతో కవిత పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఆమె సొంత కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పి వరుసగా అంటే అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉన్నప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత అన్ని వైపుల నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలు దాదాపు 8 మంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గువ్వల బాలరాజు నిన్న రాజీనామా చేసి ఆయన పార్టీ మారుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది ఆయన బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.
అంటే ఇక్కడ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగున్నప్పటికీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా పార్టీ మారుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే అందరినీ కలుపుకునే పోయే పరిస్థితి పార్టీలో కనబడట్లేదు అంటూ కూడా పార్టీ మారిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధినాయకత్వం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినాయకత్వం దీనిపై దృష్టి సారిస్తుందా లేదా అని చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు లిస్టులో ఉన్న పార్టీ మారే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నాలు అయితే తీవ్రతరం చేసిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు కూడా పార్టీ మారితే వాళ్ళతో పాటు మరికొంతమంది కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశంగా ఉంది. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రానున్నాయి. అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ అన్ని వరుస ఎన్నికల ఉన్న నేపథ్యంలో పార్టీని ఒకరొకరు వీడితే మాత్రం అది పార్టీకి తీవ్ర డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కేసీఆర్ కొంత కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కీలక నేతలతో భేటీ అవుతూ పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వివరాలన్నింటినీ సేకరించి వారు పార్టీ మారకుండా ఉండేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.